కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కను పాపవలెను, గడచిన కాలము కను పాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులేక కలత చెందిన వేళ, ఆదరణయులేక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడేదం ఎల్లప్పుడు, నాదుని పొగడేదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థాన ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయంలో నా తండ్రి మీరు ఉండము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలన హృదయాల దయచం నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్య రాకడకు ఆయత్తపడగలను గొప్పదనిత భాగ్యము దయచమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. ఆకాశం నీ సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము. ఆకాశం నీ సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము. నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా. ఆకాశం
దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మన దేవుని ఎదుట ఈ ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ కనుక హల్లెలూయా, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని ప్రభు సెలవిచ్చున్నారు. ఈ బలాకతు బాధునా శలది దిరి బికమాది క్రబౌతున మన హల్లెలూయా. ఆనందముగా మనం ఆర్భటించేద్దాం, ప్రియుడైన యేసు మనకిచ్చిన. ఆనందముగా మనం ఆర్భటించేద్దాం, ప్రియుడైన యేసు మనకిచ్చిన. అంతులేని కృప గొప్పది కదా, అనుదిన జీవితమందు అనుదిన గొప్పది కదా, అంతులేని కృప గొప్పది కదా, అనుదిన జీవితమందు. నా ప్రాణమా అంతరంగ చేతులెత్తి అద్భుత దేవుణ్ణి స్తోత్రించుము. నా ప్రాణమా అంతరంగమా నీ అద్భుత దేవుణ్ణి స్తోత్రించుము. నా ప్రాణమా అంతరంగమా, నా ప్రాణమా అంతరంగమా నీ అద్భుత దేవుణ్ణి స్తోత్రించుము. పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహమా. హల్లెలూయా, పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహమా. గడచిన కాలము చెయ్యి విడువక కంటి పాప వలె కాపాడితిరి. కలతలు తీర్చి కన్ని తుడిచిరే, నా కలతలు తీర్చి కన్ని తుడిచిరే. కృతజ్ఞతతో పాడేదా. ప్రైజ్ హల్లెలూయా, వర్షిప్ దేవునికి మహిమ. గడచిన కాలము కలి విడువక, నన్ను గడచిన కాలము చెయ్యి విడువక కంటి పాప వలె కాపాడితిరి. గడచిన కాలము చెయ్యి విడువక కంటి పాప వలె కాపాడితిరి. కలతలు తీర్చి కన్ని తుడిచిరే, నా కలతలు తీర్చి కన్ని తుడిచిరే, నా కలతలు తీర్చి కన్ని తుడిచిరే. కలతలు తీర్చి కన్ని తుడిచిరే. కృతజ్ఞతతో పాడేదా. చేతులెత్తి నా ప్రాణమా అంతరంగమా నీ అద్భుత దేవుని స్తోత్రించుము. నా ప్రాణమా అంతరంగమా నీ అద్భుత దేవుని స్తోత్రించుము. పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము. హల్లెలూయా, పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము. ఆనందముగా మన ఆర్భటించుదాం, ఆనందమైన యేసు మనకిచ్చిన.
అతులేని కృప గొప్పది కదా అనుదిన జీవితం నందు ప్రైజ్ హల్లెలూయా. పడవలో పరుండి నిద్రించినను గాలివాన కొట్టి మునిగినను సముద్రాన్ని గాలిని అణచివేసి కాపాడిరే హల్లెలూయా. పడవలో పరుండి నిద్రించినను గాలివాన కొట్టి మునిగినను పడవలో పరుండి నిద్రించినను గాలివాన కొట్టి మునిగినను సముద్రాన్ని గాలిని అణచివేసి సముద్రాన్ని గాలిని అణచివేసి సముద్రాన్ని గాలిని ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. సముద్రాన్ని గాలిని దేవునికి మహిమ సముద్రాన్ని గాలిని అణచివేసి కాపాడిరే హల్లెలూయా. ఆరాధన. నా ప్రాణమా నా అంతరంగమా నీ అద్భుత దేవుడు స్తోత్రించుము. నా ప్రాణమా పాడాలందరూ అద్భుత దేవుడిని స్తోత్రించుమా. పొంగుచున్నది ఆందోళనలో గొప్ప ప్రేమ ప్రవాహాలు హల్లెలూయా హల్లెలూయా. పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహమా. ఆనందము గోవనం ఆర్భటించిన ప్రభువైన యేసు మనకిచ్చిన అతులేని కృప గొప్పది కదా అనుదిన జీవితమందు. యోర్దాను దాటేదము ఆయన బలముచి ఎరికో పడగొట్టేదాం ఆయన స్తుతితో యేసుని నామములో జయం పొందేద్దాం మన యేసుని నామములో జయం పొందేద్దాం నిరంతరం ఏలేదమో. యోర్దాను దాటేదాము ఆయన బలముచి ఎరికో పడగొట్టేదాం ఆయన స్తుతితో యోర్దాను దాటేదాము ఆయన బలముచి ఎరికో పడగొట్టేదాం ఆయన స్తుతితో యేసుని నామములో జయం పొందేద్దాం మన 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 యేసుని నామములో జయం పొందేద్దాం నిరంతరం ఏలేదమో. నా ప్రాణమా నా అంతరంగమా నీ అద్భుత దేవుడు స్తోత్రించుమా. నా ప్రాణమా నా అంతరంగమా నీ
ప్రవాహము హల్లెలూయా పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము ప్రైజ్ హల్లెలూయా పరిశుద్ధుల యొక్క శ్రమలన్నీయు అతి శీఘ్రముగా ముగియుచున్నది మేల్కొని చేరి కనిపెట్టెదా శీఘ్రముగా వచ్చెదరు పరిశుద్ధుల యొక్క శ్రమలన్నీయు అతి శీఘ్రముగా ముగియుచున్నది మేల్కొని చేరి కనిపెట్టెదా మేల్కొని చేరి కనిపెట్టెదా శీఘ్రముగా వచ్చెదరు నా ప్రాణమ చేతుల దినాంతరంగమా నీ అద్భుత దేవుని స్తోత్రించుమా నా ప్రాణమా నాంతరంగమా నీ అద్భుత దేవుని స్తోత్రించుమా పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము హల్లెలూయా పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము ఆనందముగా మనం ఆర్భటించెదము నీవుదైన యేసు మనకిచ్చిన అంతులేని కృప గొప్పది కదా అనుదిన జీవితమందు ఆనందముగా మనం ప్రైజ్ హల్లెలూయా 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 మనకిచ్చిన అంతులేని కృప గొప్పది కదా అనుదిన జీవితమందు కలతలు తీర్చి కన్ని తుడిచిరేనా కలతలు తీర్చి కన్ని తుడిచిరే కలతలు తీర్చి కన్ని తుడిచిరే కృతజ్ఞతతో పాడదా సముద్రాన్ని గాలిని అణచివేసి సముద్రాన్ని గాలిని అణచివేసి అపటిరే హల్లెలూయా యేసుని నామములో జయం పొందేదాం మన యేసుని నామములో జయం పొందేదాం మేల్కొని చేరి కనిపెట్టెదో మన మేల్కొని చేరి కనిపెట్టెదాం శీఘ్రముగా వచ్చేదరు నా ప్రాణమా నాంతరంగమా నీ అద్భుత దేవుని స్తోత్రించుమో నా ప్రాణమా నాంతరంగం గ్లోరీ టు జీసస్ గ్లోరీ టు ద ఫాదర్ గ్లోరీ టు జీసస్ అండ్ గ్లోరీ టు ద హోలీ స్పిరిట్ నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము హల్లెలూయా పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహము గొప్ప ప్రేమ ప్రవాహము కల్వరి ప్రేమ ప్రవాహము పరిశుద్ధాత్మ ప్రేమ ప్రవాహము ఆత్మ ప్రేమ ప్రవాహము కల్వరి ప్రేమ ప్రవాహం రాది బలకో దురాల కమాదిశలదునా నిమి క్రందమన క్రిబతియ క్రవత్ తురక్ లందనమన క్రబౌ ఎలోహిం ఎల్ షదాయ్ గ్లోరీ బికమాది అలా తురికో తురా సిమన క్రాతి అలా క్రోషమన క్లందరల బాతురి క్లబౌతునా గ్లోరీ
di saraba baba shala dina manakla riba kladi mana krandara krodi bala kramadi krandana manakla రదుమన క్లతి భాషణదునమన చేతులెత్తి నీ పరిశుద్ధాలయం తట్టు నేను చేతులెత్తేదాను, నీ తట్టు నేను చేతులెత్తేదాను. చేతులెత్తుట దేవుని ఘనపరచుటే. చేతులెత్తి ఆరాధిస్తున్నాం. మనం యూట్యూబ్లో చూస్తున్న ప్రియమైన యాజక సమూహమా, యేసయ్య రక్తంలో మనల్ని కడిగింది తండ్రైన దేవుడు. ఆయనకు ఒక రాజులుగా యాజకులుగా మనల్ని మార్చడం కొరకు అందరం ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్న సమయం ఇది. చేతులెత్తి నా ప్రాణమా నా అంతరంగమా మాతో కలిసి ఆరాధించి పరలోక తండ్రిని స్తోత్రించుము. నా ప్రాణమా నా అంతరంగమా ప్రియుడైన యేసుని స్తోత్రించుము. నా ప్రాణమా నా అంతరంగమా పరిశుద్ధాత్మను స్తోత్రించుము. పొంగుచున్నది నా హృదయమందు గొప్ప ప్రేమ ప్రవాహం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్. అడుగుడి మీకు ఇవ్వబడును. సీక్ అండ్ యు షల్ ఫైండ్. వెతుకుడి మీకు దొరుకును. అండ్ నాక్ ఇట్ షల్ బి ఓపెన్ టు యూ. తట్టుడి మీకు తెరవబడును. మాట తప్పని వారు మన దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి మీరు అడగండి, మీకేం కావాలో ప్రార్థన చేసుకోండి. బిడ్డలు ఏమడుగుచున్నారు? డాడీ వాటిని వాటికి దయచేయమని, మాకు దయచేయమని. మహిమగల మీరు ఆకళ్ళు మీదుట మమ్మల్ని ప్రత్యక్షపరచు. మీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు జయం పొందారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. వాక్యము నా తండ్రి ప్రభు చెప్పబోతున్న విశ్వాసాన్ని బలపరచం నడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. వినకన నా తండ్రి ప్రభు మనసును మాకు దైత్యము నడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా మీ రహస్యరాకులో మేమందరము ఎదుట ఉండేటట్లు మీరు కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం, తలలోంచుదాం. ఆశీర్వాదం ఉచ్చరిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభుకు స్తోత్రాలు. ప్రపంచంలో ఎక్కడ కూడా శుభం వినబడని కాలం ఇది. దుర్వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇలాంటి దుష్ట ప్రపంచంలో దేవుడు మనకు శుభవార్త ప్రకటిస్తున్నారు. ఇక మన జీవితాలు కూడా ఎలా ఉంటాయో అని కలవరపడుతున్న మనతో ఆయన మాట్లాడుతున్నారు. కొట్టుకుపోతామేమో మనం కూడా, ఈ కష్టాల కడల్ని మనం దాటలేమేమో, ఈదలేకపోతున్నాం, మునిగిపోతామేమో, నశించిపోతున్నాం. రేపు ఏ దుర్వార్త వినబడిద్దో, ఏ ఫోన్ మోగినా టెన్షనే, ఎవరు వచ్చి తలుపు తట్టినా ఒక విధమైన టెన్షనే, భయంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ కలవరపడుతున్న మన హృదయాల్ని తన లేఖనం ద్వారా, తన వాగ్దానం ద్వారా, తన సత్య ప్రమాణం ద్వారా ప్రభువైన దేవుడు ధైర్యపరుస్తున్నారు. ఆయన వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఇదే మాట ఆన్లైన్ ప్రేయర్లో కొద్దిగా విన్నాం. మనం ఈ ఆరాధనలో పరిపూర్ణంగా విందాం. ఆయన మీద మనం దృష్టి ఉంచితే మనకు దుర్వార్త ఏదైనా వినబడినా కానీ అధైర్యం రాదు. మరలా చెప్తున్నాను, మన దృష్టి, మన చూపులు, మన కన్నులు ప్రభు మీద మనం ఫిక్స్ చేస్తే ఆయా సందర్భాన్ని బట్టి ఎక్కడైనా కానీ దుష్టవార్త, దుర్వార్త మనకు వినబడినా కానీ మన హృదయాలు కలవరపడవు. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాణినే నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుచున్నావని దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తుంది. ఈ కాలంలో సియోను పర్వతం మీద సింహాసనాసీనుడై ఆసీనుడై ఉన్న మన ప్రభువుని మన మధ్య సంచరించుచున్న, మనతో మనలో నివాసం చేయుచున్న, మనతో మనలో మన మధ్యలో సంచరించుచు నివాసం చేయుచున్న ప్రభుని తేరి చూడండి. మీ అధైర్యం తొలగిపోతుంది. ఒకవేళ మీ పగవాడైన సాతాను ఏదైనా మిమ్మల్ని కలవరపరిచే ప్రయత్నాలు చేస్తే దావీదు చేసిన ప్రార్థన మీరు చేయండి. ఆ ప్రార్థనే మూలవాక్యంగా తీసుకొని మనం ఈ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. దావీదు చేసిన ప్రార్థన ఏమిటంటే, నా పగవారు చూచి సంతోషించినట్లు కాదు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు. పగవాడు సంతోషించే అనుభవాలు కొన్ని ఉంటాయి. మనకేదైనా నష్టం జరిగితే వారు సంతోషిస్తారు. మన పగవారు చూచి సిగ్గుపడేటట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము. షో ఎ గుడ్ సైన్ ఓ ఫాదర్. దేవా, నా తండ్రి, నాకు శుభకరమైన ఆనవాలు కనబరచు. ఎవరి పగవారు? మన విరోధి అయిన సాతాను, మన శత్రువు అయిన మరణం సాతాను. వీళ్ళు చూచి సిగ్గుపడాలి. దేవుని ప్రజలైన మీకు ఈ జూలై నెలలో, ఈ 2021 సంవత్సరంలో
ఒకవేళ ఈ వర్తమానం వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో, మీరు ఎప్పుడైనా ఏ సంవత్సరాల్లో విన్నా కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మని ప్రత్యక్షత బలంగా ఉంటుంది. కనుక ఏ వాక్యం అయితే మీ హృదయాలలో దూసుకు వెళుతుందో, ఏ వాక్యాన్ని అయితే మీరు నమ్ముతున్నారు, ఏ వాక్యం అయితే మీకు ధైర్యం కలిగిస్తుందో అక్కడ దుర్వార్తకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ పగవాడు అయిన సాతాను మిమ్మల్ని చూచి సంతోషించే పరిస్థితుల్లో సిగ్గుపడతాడు. వాడు జూలై నెలలోనూ రాబోయే కాలాల్లోనూ మన పగవాడైన అపవాది అయిన సాతాను సిగ్గుపడేటట్లు శుభకరమైన ఆనవాళ్ళు ఒకటి అడిగారు దావీదు. మనకి ఎన్నో ఆనవాళ్ళు, ఎన్నో సూచనలు దేవుడు ఇవ్వబోతున్నారు. దేవునికి మాత్రమే స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నుండి 86వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. 86వ కీర్తన 17వ వచనము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనుపరుచుము. దేవుడు ఉన్న సింహాసనం దగ్గర నుండి, అనగా ఆయన కూర్చున్న సింహాసనం, ఆయన సభాపర్వతం సియోన్ నుండి శుభవార్తలే వస్తాయి. ఆయన నివాసం చేయుచున్న సియోన్లో నుండి, అనగా సంఘంలో నుండి కూడా శుభవార్తలు వస్తాయి. ఒక విధంగా మన ప్రభు పరలోక రాజ్యంలో సియోనులో నివాసం చేయుచున్నారు. మరొక విధంగా మన ప్రభు అయిన దేవుడు సంఘమైన సియోనులో నివాసం చేయుచున్నారు. మరొక విధంగా ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఆ విశ్వాసిలో, ఆ సేవకునిలో లేదా సేవకురాలలో నివాసం చేయుచున్నారు. దీనికి వాక్యమే ఆధారం. సియోనులో లేదా యెరూషలేములో నివసించి యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక అని 135వ కీర్తనలోనూ 6లోనూ రాయబడి, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నదని కూడా పరిశుద్ధ గ్రంథం 76వ కీర్తనలో సెలవిస్తుంది. కాబట్టి అక్కడ నుండి శుభమే ఆయన పంపిస్తారు. శుభవార్త మీ దగ్గరికి వచ్చేటట్లు ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు తన వాక్యం ద్వారా. అనుకున్న సందర్భంలో శుభవార్త వచ్చిందండి. ఉదాహరణకి గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. వారు అనుకోలేదు దేవదూత ప్రత్యక్షం అవుతుందని. హఠాత్తుగా వారు గొర్రెలు కాయచుండగా అర్ధరాత్రి వేళ ఒక దేవదూత వచ్చి వారి ముందు నిలబడ్డారు. చాలా ఎత్తుగా ఉన్నారు. దేవదూతలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఆ దేవదూత గొర్రెల కాపరితో మాట్లాడుతుంది. రాత్రి వేళ వారు తమ గొర్రెలను కాయచుండగా, ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటంటే, దేవుని సేవకులు రాత్రికి సూచనగా ఉన్న ఈ లోకంలో, ఈ ప్రపంచిక పరిస్థితుల్లో వారికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసులైన గొర్రెల్ని, సంఘంలో ఉన్న మందను, చిన్న మందది జాగ్రత్తగా కాపాడాలి, కాయాలి, రాత్రి కాయాలి. రాత్రివేళ దేవుని సన్నిధిలో నిలబడి యెహోవా సేవకులారా, రాత్రివేళ యెహోవా మందిరంలో నిలిచుండు వారులారా అని కూడా వ్రాయబడింది. ఆయన ఎదుట నిలబడాలి. దాంతోపాటు రాత్రికి సూచనగా ఉన్న ఈ సాతాను యొక్క దుష్ట సంబంధమైన ఈ కాలంలో వారు వారి గొర్రెల్ని జాగ్రత్తగా ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యం ద్వారా, ఉన్నతమైన ఉపదేశం ద్వారా మీకు ఇవి విత్తబడుతున్నాయి. మీరు చాలా ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కాపాడబడుతున్నారు. మిమ్మల్ని కాసే కాపరులు మెలుకుతూ ఉన్నారు. నిద్రపోయే కాపరుల్ని దేవుడు మీకు ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొర్రెల కాపరులు ముందు వచ్చి దేవదూత ఏమందనంటే, ఇదిగో ప్రపంచమంతటికి లూకాసు వార్త, ఒక శుభవార్త తెలియపరచడం కొరకు నేను బయలుదేరి వచ్చాను. సర్వలోకమునకు ఇంచుమించుగా 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. దేవదూత నేను వచ్చినందుకు శుభం జరుగుతుందని అనలా.
యేసు ప్రభు శిష్యుడుగా పుట్టినందుకు, ఒక చిన్న శిశువుగా పుట్టినందుకు దావీదు పట్టణంలో అడ్రస్ చెప్తుంది దేవదూత. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. యేసు ప్రభు చిన్న శిశువుగా రావటమే శుభం మొదలైందండి ప్రపంచానికి. విశ్వాసం ద్వారా మన హృదయంలో ప్రభు ప్రవేశించిన వెంటనే మనకు శుభం మొదలైంది. ఇంక దుర్వార్తకు చోటేది? చెడు సమాచారం ఎవడు తీసుకుని రాగలడు మన దాకా? వేర్ జీసస్ హ్యాస్ ఎంటర్డ్ in our lives as he entered in the world. ఆ కాలంలో ఆయన ఎలాగున ప్రపంచంలో ప్రవేశించారు, అలాగున దేవుడు మన జీవితంలో ప్రవేశించారు. మీకు దుర్వార్తలు రావు ఇక మీదట. ఏ చెడ్డ సమాచారం మిమ్మల్ని కలవరపరచడు ఇక మీదట. గొర్రెల కాపరులకు శుభవార్త దేవదూత ఇచ్చిన ప్రకారంగా దేవుని యొక్క వాక్యం మనకు శుభవార్త అందిస్తాం. మీకు శుభం. ఈ మెసేజ్ అంశం ఏంటంటే, దీని పేరు ఏమిటంటే మీకు శుభం. మీ హృదయాలలో, మీ యొక్క డైరీస్లో, లేదా మీరు వ్రాసుకునే ఆ పుస్తకాలలో దేవుని యొక్క ఈ లేఖనం మీకు శుభం అనేది ముద్రింపబడును గాక. ఆమేన్. ఎక్కడ శుభం ముద్రింపబడుతుందో అక్కడ అశుభం రాదు. ఆయన తన పరిశుద్ధులకు శుభవార్త పంపిస్తూ వచ్చారు, పంపిస్తూనే ఉన్నారు, పంపించబోతున్నారు. పూర్వకాలాల్లో, ప్రస్తుత కాలంలో ఆయన తన పరిశుద్ధులకు శుభవార్త పంపించారు, పంపిస్తూనే ఉన్నారు, రాబోయే కాలంలో పంపిస్తూనే ఉంటారు. ఆ పరిశుద్ధులు మనల్ని చేర్చారు. ఆయన పాపులమైన మనల్ని దేవుని యొక్క నిత్య సంకల్పం యేసుక్రీస్తు యొక్క కరుణాధారంగా బయలుపరచబడిన ఆయన అమూల్యమైన రక్తం వలన పరిశుద్ధులుగా మార్చింది. 500 మంది కన్యకలు కనిపెడతా ఉన్నారంట. మెస్సయ్య మా గర్భం నుండి పుడితే బాగుండు అని చరిత్రకారులు, హిస్టరీ రైటర్స్ చారిత్రాత్మక పుస్తకాలు రాశారు. వాటిలో రాయబడింది, దేర్ వేర్ 500 virgins who were waiting for Messiah. 500 మంది కన్యకలు యేసు ప్రభు మా గర్భంలో నుండి పుడతారేమోనని వారు యెషయా గ్రంథంలో ఉన్న లేఖనం ప్రకారంగా, దేవుని యొక్క ప్రవచనం ప్రకారంగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఇదిగో స్త్రీ గర్భం ధరించి అని రాయబడాల, కన్యక గర్భం ధరించి కుమారుని కనును. వ్యత్యాసం ఉన్నది. స్త్రీ అనగా పురుషుడు, స్త్రీ వారి కలయికను బట్టి వారు బిడ్డల్ని కంటారు. ఇక్కడ కన్యక గర్భం ధరించి అంటే పురుషుని ఎరుగని కన్యక కాబట్టి గర్భం ధరించబోతుంది. కాబట్టి వాళ్ళు కనిపెట్టారు. కానీ మరియా దగ్గరికి మాత్రమే దేవదూత అయిన గాబ్రియల్ పంపబడ్డారు. మరియా కూడా కనిపెడతా ఉంది. మిగిలిన కన్యకలకు మరియాకున్న తేడా బైబిల్ సెలవిస్తుంది. అది గాబ్రియల్ యొక్క మాటల్లో మనకు తెలియపరచబడింది. ఏమిటంటే మరియాలో ఉన్న ఉత్తమమైన గుణం, ఈ మాటలు వినిచున్న మీలో ఈ ఉత్తమమైన గుణం ఉండాలి. మీరు మీ సొంత శక్తిని, స్వబలాన్ని, సొంత జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఎక్కువగా ఆధారం చేసుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క కృప మీకు అంతగా కలగట్లేదు. మీరు దేవుని యొక్క కృప మీద ఆధారపడండి. దయాప్రాప్తురాలా నీకు శుభం. అనువాదాల్లో రాయబడింది, కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నదానా నీకు శుభం. దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవబడుతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నారని చెప్పెను. అమ్మ, నీవు గర్భం ధరించి ఒక కుమారుని కనబోతున్నావని చెప్పేశారు దేవదూత. అలాగున పరిశుద్ధాత్మ శక్తి మరియా నీ కమ్ముకొనటం జరిగింది. ఆ తర్వాత ఆమె గర్భవతి యేసు ప్రభువును ఆమె కన్నారు, జన్మించారు. ఇందులో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె దేవుని కృప కొరకు కనిపెడతాం. నేను పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నాను, నా గర్భంలో దేవుడు పుడతారు అని అతిశయం ఆమెకు రాలేదు.
మరియా ఎంతసేపు తన వైపు చూసుకోలేదు. నేను కన్యకను కదా అని తన కన్యత్వాన్ని బట్టి అతిశయించలేదు, కానీ ఆయన కృపను బట్టి అతిశయించింది. మీరు దేనిని బట్టి అతిశయిస్తున్నారు? ఒకవేళ దేవుడు మీకు డబ్బులు ఇచ్చారా, ధనం, అది కొంచెం పెంచుతున్నారా? ఈ మధ్యలో మీ యొక్క సరిహద్దులు విశాలపరచబడుతున్నాయా? ముందు అన్నడు చూడని ఐశ్వర్యాన్ని మీరు చూస్తున్నారా? ఒకవేళ మీ బంధుబలం పెరిగిందా? ఒకవేళ మీకు విస్తారమైన జ్ఞానం ఉందా? మీ జ్ఞానాన్ని అయినా మీ ఐశ్వర్యాన్ని అయినా మీ యొక్క బలగానైనా ఆధారం చేసుకోవద్దు. అట్టి వాటి యందు దేవునికి ఆనందం కలగదు. కొంతమంది అలాంటివి ఆధారం చేసుకుంటారు. అట్టి వారికి దేవుని యొక్క కృప కలగదని 147 కీర్తన స్పష్టంగా తెలియపరుస్తుంది. అవి దేవుడు ఇచ్చినప్పుడు, అయ్యా నీ కృపే, ఐశ్వర్యం పెరిగిందంటే మీ కృపేనయ్యా, అయ్యా నాకు ఇంత వాక్చాతుర్యాన్ని మాట్లాడగలిగిన కృపనిచ్చారయ్యా, నేను వ్యాపారంలో, లేదా నేను ఒక ఉద్యోగంలో, లేదా నేను ఒక లెక్చరర్గా, లేదా నేను ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా అలా మాట్లాడగలుగుతున్నాను. నా విద్యా బోధన వాళ్ళకి అర్థమవుతుంది అంటే నా టాలెంట్ కాదయ్యా, నాలో ఉన్న నీ కృప పనిచేయుచున్నది. ప్రయాసపడింది నేను కాదు, నీ కృపయే. హల్లెలూయా. చాలా ఎక్కువగా ప్రయాసపడిన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కానో నాకు తోడయున్న దేవుని కృపయే. ఆయనను ప్రయాసపడింది నాకు తోడైన నీ కృపయే. మీరు పడుచున్న, మేం పడుచున్న సేవలో అయినా, మీ అనుదిన జీవితంలో అయినా ప్రయాసకు ఆయన యొక్క కృప తోడై ఉంది. అందుకని ఆయన యందు మన ప్రయాస వ్యర్థం కావటం లేదు. నరుల కాలి సత్తును నమ్ముకోమాకని బైబిల్ ఇప్పుడు తెరవబోతున్నాం. నరుల కాలి సత్తు అయిందనను, గుర్రముల కాలి సత్తు అయిందనను ఆయన ఆనందించరు. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించు వారై ఉన్నారని బైబిల్ రాయబడింది. ఆ ప్రార్థనలు, మీ ప్రార్థనలు ఈ ప్రార్థన చేర్చండి. అయా నీ కృప కొరకు కనిపెట్టే కృప నాకు దయచేయండి అయ్యా, దానివల్ల నీకు ఆనందం కలిగించే బిడ్డగా మార్చండి అయ్యా. ఆ కృపను 147వ కీర్తనలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క కృపకు సంబంధించిన అమూల్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. 147వ కీర్తన 10-11 వచనాలు. 147వ కీర్తన 10-11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించరు, నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించరు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువారై ఉన్నారు. ఆయన కృప కొరకు కనిపెట్టండి. ఆయన కృప కొరకు కనిపెట్టండి. మీకు ఆయన ఇంకా ఎక్కువగా కృపనిస్తారు. ఇందులో కొన్ని మర్మాలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. మొదటి అనుభవం చెప్తున్నాను. మనం అనుదిన జీవితం ఎప్పుడు ప్రారంభిస్తున్నాం ఒకసారి రివైండ్ చేసుకుందాం. కొంతమంది 8ంటికి లెగుస్తారు, కొంతమంది 9ంటికి లెగుస్తారు, కొంతమంది 10 గంటలకు లెగుస్తారు, కొంతమంది 7ంటికి లెగుస్తారు. కాదు, బైబిల్ ప్రకారంగా పెందలకడనే నేను లేచి ప్రవక్తలను మీ వద్దకు పంపుచు వచ్చానని తండ్రి అయిన దేవుడు ఇర్మీయా కాలంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ సెలవిచ్చిన లేఖనాలు మర్చిపోవద్దు. రెండోది, చీకటి ఉండగానే ఆయన పెందలకడనే లేచి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేయుచుండెనని యేసుక్రీస్తు గురించి మార్క్స్ వార్త సెలవిస్తూ ఉంది. ఆ ఉదయకాలము
యాకోబుని ఎదుర్కోవడానికి ఆయన వచ్చారు. యాకోబుకి ఆయనకి పెనుగులాట జరుగుతున్నప్పుడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని ప్రభు మాట్లాడారు. అక్కడ కొత్త నిబంధనలో శిష్యులు ఆ ధోరణిని నడిపించడం కష్టమైతే రే యొక్క 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు ధోరణి దగ్గరికి వచ్చారు. మన జీవితంలో ఈ లోకమనే సముద్రాన్ని దాటలేక కొన్ని విధాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగిన అలల వలె మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఆటంకపరిచేటప్పుడు ఆయన వేకుజాముని నడుచుచు మన దగ్గరికి వస్తారు. బైబిల్ తెరవండి. అనుదినము అంటే ప్రతిరోజు, వారానికి ఒకసారి కాదు. మనం చర్చిలకు వెళ్తామే మందిరానికి వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ఆల్నెట్ పేరు నెలకు ఒకసారి చేస్తామే మనం, అలా కాదు. అనుదినము మన ప్రభువైన దేవునికి కృప, కనికరం, జాలి, వాత్సల్యం, కరుణ, కటాక్షం అనుదినము నూతనంగా పుట్టుచున్నదంట. విలాపవాక్యాలు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం చదవబడుతుంది. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము ఆయనకు వాత్సల్యము నూతనంగా పుట్టుచున్నది. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వచ్చి కృపణిస్తారంటే ప్రతి పగలు మనల్ని దర్శించు దేవుడు అంటే ఆయన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోవడానికి వస్తారు. ప్రతి పగలు మనల్ని దర్శిస్తారు. ఆయన వచ్చి మన గుమ్మంలో నిలబడతారండి. ఆయన మనతో ఉంటారు. ఒక విధంగా ప్రతి ఉదయకాలమే వచ్చి నిలబడతారు. అప్పుడు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి మనం వాక్యానుసారంగా ఆ దినం వరకు, అంటే ఈ దినం అనుకోండి, ఈ దినం వరకు ఆయన మనకు తోడై ఉన్నందుకు, మనల్ని ఆశీర్వదిస్తున్నందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, సజీవులుగా కాపాడుతున్నందుకు, ప్రమాదాలు రాకుండా ఉంచినందుకు, ఇలాగున ఆయన యొక్క మేలులు తలంచి ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. ఇందులో ఇంకా ఆయన యొక్క గుణాతిశయాన్ని తలంచి ఆయన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాలి. మంచివాడా, స్తుతి నాయన. మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమస్వరూపి మీకు స్తుతులు నాయన. మాకు సత్యం నేర్పిస్తున్న సత్యస్వరూపి మీకు స్తుతి నాయన. స్తుతి స్తుతి స్తుతి. ప్రైజ్ 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 ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 అని బైబిల్లో కీర్తన గ్రంథం మీరు చదువుతూ, యెషయా గ్రంథంలో, అవునా, ప్రకటన గ్రంథంలో, ఇలాగున మత్తయి సువార్తలో దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయం, ఇలాంటి ఎజ్రా, నెహెమ్యా, ఎలాగున దావీదు పరిశుద్ధులు ఎలా స్తుతించారు అలాగున ప్రభుని మీరు స్తుతించి కృప పొందుకోండి. ఈ దినములు చాలా నూతన కృప మాకు ఇవ్వండి అయ్యా. నూతన కృప, న్యూ గ్రేస్, నూతన బలం, నూతన జ్ఞానం, నూతన ఆరోగ్యం, నూతన ఆశీర్వాదం, నూతన మహిమ, నూతన ప్రకటన, నూతన అభిషేకం మాకు ఇవ్వండి అని అడగండి. దానివలన అవునా మీకు ఆ ఉదయమే శుభవార్త వస్తుంది. ఆ తర్వాత ప్రార్థన చేయండి. తెలియక కొంతమంది లేచిన వెంటనే ప్రార్థన చేస్తారు, అలా ఉంది కదండి అని కాదు. ఒక గొప్ప దైవజనునికి లేదా విశ్వాసికి ఎవరికో మొత్తానికి వచ్చిన దర్శనం, కొన్నిసార్లు సంఘంలో పంచుకున్నాం ఈ సత్యాన్ని. ఆ దర్శనం ప్రకారంగా 2 బుట్టలు ప్రతి ఉదయకాలంలో ప్రతి క్రైస్తవుని ఇంటికి వస్తాయి. 2 దేవదూతలు అవి దింపుతారు. దేవదూతలు అక్కడ నిలబడి ఉంటారు. ఒక బుట్ట మీద స్తుతి అని, మరొక బుట్ట మీద ప్రార్థన అని వ్రాయబడి ఉంటుంది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన వినపాలని ఆ బుట్టలో నిండిపోతాయి. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత, స్తోత్రాలు అయిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి ఆ బుట్టలు తీసుకుని వెళ్ళి, ఇది ఈ వ్యక్తి దగ్గర నుండి, ఉదాహరణకి ఆ వ్యక్తి పేరు అబ్రహాం అనుకుందాం, ఈ వ్యక్తి ఇంటిలో నుండి తీసుకుని వచ్చాం ప్రభు అని అంటాయి. ప్రభు అడుగుతారంట, ఆ దర్శనంలో చూసిన దాన్ని ఆ భక్తుడు రాస్తారు ఆ పుస్తకంలో. ఇదేంటి స్తుతి బుట్ట ఖాళీగా ఉండి, దూతల్లారా ఇది ప్రార్థన బుట్ట నిండిపోయి ఉందనంటే, అవును ప్రభువా, ఈ మనుష్యులు మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నట్టు లేదు, వారికి ఇంకా ఏం కావాలో అవే ఎక్కువగా పిటిషన్స్ మీకు పెడుతున్నారు అని దేవదూతలు ప్రభుతో చెప్పాయంట. ఆ దర్శనం మన విషయంలో నెరవేరకుండా జాగ్రత్త పడదాం. ముందుగా దేవుడు చేసిన మేలుల కొరకు 2 చేతులు ఎత్తి ప్రభువుని మీరు
కనీసం ఒక అర్ధ గంట, ఒక గంట అయినా మంచి మనస్సాక్షితో, నిండు హృదయంతో, ఆయన ప్రేమతో నిండుకొని ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుడి అని వ్రాయబడింది. అది మంచిది. ఆ తర్వాత మీరు ప్రార్థన చేయండి, వాగ్దానం చదివి క్యాలెండర్లో, అప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. దేవుని యొక్క కృప ఎవరైతే పొందుకుంటారో మరియావలి వారికి శుభవార్తలు వస్తాయి. ఈ నెల నుండి వాక్యమైన తర్వాత దేవుడు మనకు నూతనమైన తీర్మానాలు దయచేదురుగాక. ప్రతి వేకు జాములు ఆయన ఎదుట నిలుచుటకు పరలోకపు శక్తి మనకు కలుగునుగాక. హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించే ఆ స్తుతి యాగాలు, జీవజల నదులు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నుండి, మన హృదయాల నుండి బయలుదేరజేయుదురుగాక. ప్రతి ఉదయమే సియోను పర్వతం నుండి శుభవార్త, గుడ్ న్యూస్ దేవుని యొక్క దయగల పెదవుల నుండి మన చెవుల్లోనికి, మన జీవితాల్లోనికి వచ్చునుగాక. ఆయన కృపను పొందుకునే వారికి శుభం, స్తుతించే వారికి, ఆరాధించే వారికి శుభం. దాంతోపాటు ప్రార్థనని వాడుక చేసుకోవాలి. అనుదినం ప్రార్థించాలి. ఉపవాసంతోనూ ఒకరోజు, ఒక నిర్ణయింపబడిన రోజున ప్రార్థించాలి. సంఘంతో ప్రార్థించాలి. ఏకాంతంగా ప్రార్థించాలి. వారికి శుభం కలుగుతుంది. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారందరికీ శుభం. ప్రార్థన చేస్తున్నారా? ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారా? కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. యేసుక్రీస్తు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి శుభమని దేవుని యొక్క వాక్యంలో ఈ 2వ మెట్టు మీద మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చదవబడిన కొరింథీ పత్రికలో ఉన్న ఆ రహస్యం ఏమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయు ప్రతి వారందరికీ శుభము. ప్రతి స్థలములో ప్రార్థన చేయు వారందరికీ శుభము. స్థలాలు మారినా ప్రార్థన మారకూడదు. వాహనాలు మారినా ప్రార్థన మారకూడదు. మనం ఎక్కేది విమానం అయినా, మనం ప్రయాణించేది రైలు బండిలో అయినా, ఏసీ కార్ అయినా, ఏసీ బస్ అయినా, ఏసీ వ్యాన్ అయినా, నాన్ ఏసీ బస్ కార్ వ్యాన్ అయినా, బైక్ అయినా, కనీసం వెనకాల కూర్చున్న బైక్ నడిపేవాళ్ళు చేయలేరు అనుకోండి, వారు స్తోత్రం చెప్తూ వెళ్ళగలరు. ఆటో అయినా, రిక్షా బండి అనుకోండి, పోనీ ఎద్దుల బండి అనుకోండి, అది ఏ బండి అయినా, మనం ఉంటున్న ఇల్లు అయినా, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయు వారందరికీ శుభమని బైబిల్ సెలవిస్తుంది. అంటే ప్రతి స్థలంలో ప్రార్థన ఎడతెగక చేయాలి. ఆ చైన్ తెగిపోకుండా జాగ్రత్త పడాలి. మన హృదయం ఆయన హృదయం ఐక్యమై ఉండాలి, పెనవేసుకుపోవాలి. యాకోబు మనస్సు యోసేపుతో పెనవేసుకుపోయింది. అందుకని వెళతా కొన్ని సుగంధ ద్రవ్యాలు, మస్తకి లాంటి కొన్ని శ్రేష్టమైన పదార్థాలు తన కుమారుడైన యోసేపుకి తీసుకుని వెళ్ళి, అక్కడ యోసేపుకి ఏం తక్కువ కాదు. యాకోబు సాధారణమైన స్థితిలో ఉన్నారు, ఆశీర్వాదంలో ఉన్నారు. కానీ యోసేపు అక్కడ ఐగుప్తు దేశం మీద రాజు తర్వాత రాజుగా ఉన్నారు. అయినా కానీ బయలుదేరి వెళ్తా తన కుమారుడి యోసేపుకి, మన ప్రభువైన యేసుక్రీస్తుగా యోసేపు సూచనగా ఉన్నారు. మన ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి మనం వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. ఏం తీసుకెళ్తారు? వెళ్తా ఈ ప్రయాణంలో మీ దగ్గర ఉండాల్సిన సుగంధ ద్రవ్యాలు, శ్రేష్టమైన పదార్థాలు ఏమిటి? అటాచ్మెంట్, ప్రభుత్వ ఐక్యత, దేవుని యొక్క ప్రేమతో అనుబంధం, అటాచ్మెంట్. స్థలాలు మారినా ఈ అటాచ్మెంట్ మారదు. కాబట్టి ప్రభుత్వం వారు మాట్లాడుతూనే ఉంటారు.
బంధువుల ఇంటికి వెళ్ళినా, అవసరాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఆ రోజు ప్రార్థన ఎక్కొట్టేస్తారు. పెళ్ళి హడావుడి వచ్చిందనుకోండి, ఆ 15 రోజులు ఇక ప్రార్థన ఉండదు. అందుకనే కొన్ని విధాలైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ కుటుంబాలలో, మీ జీవితాల్లో శుభకార్యాలు మీరు తలపెట్టినప్పుడు పెళ్ళిళ్ళు ఏమీ తక్కువ కాకుండా, కొరత కాకుండా చూసుకుంటారు. అలాగే మీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన, దేవునితో ఐక్యత, దేవుని మహిమపరచుట, స్తుతించుట తక్కువ కాకుండా చూడండి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి. ప్రతి స్థలంలో ప్రార్థించమని ఉంది బైబిల్లో. దానియేలు కనాన్ దేశంలో ప్రార్థించారు. ఆయన బబులోనికి వెళ్ళినా కానీ ప్రార్థించారు. వాగ్దాన దేశంలోనూ ప్రార్థన అనుభవం ఉంది అతను బబులోనికి చెరలో, బైబిలోన్ అనగా ప్రిజన్ అంటే శ్రమానుభవం, బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రిజన్ ఫర్ 70 years, 70 సంవత్సరాల శ్రమానుభవం కలిగిన చెర, అది దాసత్వం. అక్కడ కూడా ప్రార్థించాడు. ఈ ప్రార్థన చేసేది యేసుక్రీస్తు నామమున అని బైబిల్ నొక్కి చెప్తుంది. ఎందుకంటే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను, దేనిని అడిగినాను, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతునని ప్రభు మాటిచ్చారు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో చేతునని అన్నారు. ప్రార్థన చేసేవారు కొంచెం పరిపూర్ణతలోకి వెళ్ళండి. ప్రార్థన ప్రారంభించేది బాగానే ప్రారంభిస్తారు, ఆఖరిలో యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి అనే మాట ఎగరగొట్టేస్తారు. ఆలోచించి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి చూస్తే ఆఖరిలో మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, లేదా బ్రతిమలాడుకొంచున్నాం తండ్రి, ప్రార్థన చేయుచున్నాం తండ్రి అని మీరు చెప్పటం వాక్యానుసారమైన ప్రార్థన అవుతుందని మాత్రమే ప్రకటిస్తున్నాను. 30 రోజుల వరకు, 30 దినాల వరకు ఎవరు ఏ మనుషుని దగ్గర విచారణ చేయకూడదు, ఏ దేవునికి నమస్కారం చేయకూడదని శాసనం జారీ చేయబడిందని తెలిసిన దానియేలు తన వాడుక మానుకోలేదు, తన అలవాటు మానుకోలేదు. తన వాడుక చొప్పున, తన అలవాటు ప్రకారంగా అతడు 3 సార్లు ముమ్మారు తను నివాసం చేసిన ఇంటికి వెళ్ళి పైన మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి, మీ కిటికీలు ఎటు తెరవబడాలో మన కిటికీలు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తాం. పరలోకపు దేవుని వైపు మన కిటికీలు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. హృదయం అనగా గుమ్మానికి సూచన, మన గుమ్మములు. కిటికీలు అనగా చెవులకు సూచన. ప్రార్థన చేసేవారు 1 side ప్రేయర్ ఎప్పుడు చేయకూడదు, 2 side ప్రేయర్స్ అలవాటు పడాలి. 1 side ప్రేయర్ అంటే మనం దేవునితో మాట్లాడటం. 2nd side ప్రేయర్ ఏమిటంటే, ఆ రెండో భాగం ఏమిటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడే మనకు జవాబు వచ్చేస్తూ ఉంటుంది. విశ్వాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు నాతో మాట్లాడారే అనుకోండి, పోనీ నేనే మీతో మాట్లాడాను అనుకోండి, జవాబు ఇవ్వమా ఒకరికొకరు? మరి మౌనంగా ఉంటారా? ఒక వ్యక్తి మరొక వ్యక్తితో, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతడు స్పందించిన ప్రకారంగా దేవుడు భూలోకంలో ఉన్న తన పరిశుద్ధులు, తన భక్తులు ప్రార్థన చేసేటప్పుడు పరలోకం నుండి వారికి ఉత్తరం ఇవ్వరా? ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఆయన. ఆ ప్రకారంగా ప్రార్థన చేసే వారికి శుభం కలుగుతుంది. సింహాల బోలైనా అందరూ దానియేలు యొక్క మరణం, సింహాలు అతన్ని కొరికి, అతని ఎముకల్ని కొరికి పొడి చేసేస్తాయని, అతని చీల్చి అతని రక్తం తాగేసి అతన్ని తినేస్తాయని అందరూ చూస్తున్నారు. వారి కళ్ళ ముందు దేవుడు దానియేలుని ఘనపరిచారు. ప్రార్థించే వారికి ఘనత కలుగుతుంది, ప్రార్థన చేసే వారికి విరోధంగా లేచిన వారికి అవమానం కలుగుతుంది. హల్లెలూయా. ఎన్నో సింహాలు ఉన్నాయి, ఒక సింహం లేదు బోన్లో. చాలామంది వేయబడలేదు, దానియేలు ఒక్కడే వేయబడ్డాడు. అనేకమైన శ్రమల మధ్య, సింహాల వంటి శోధనల మధ్య దానియేలుకు సూచన ఉన్న నీవు వేయబడ్డావు, కానీ నీవు ప్రార్థన చేస్తూనే ఉన్నావు కనుక ఆ సింహాల లాంటి శోధనలో సాతాను నీ దగ్గరికి రాకుండా దేవుడు తన దూతను పంపి
నిన్ను వాటి నుండి తప్పిస్తూనే ఉంటారు. నీకు ఏ నష్టం జరగదు. హల్లెలూయా. ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు. కదలకుందువు సియోను కొండవాలి, బెదరకుందువు బలమైన సింహములే. యేసయ్య నీ చెంత నుండగా ఏ చింత నీకింక లేదుగా అని దైవజనులు పాడుతూ ఉంటే, ఆ రోజుల్లో ఈ పాటలన్నీ యవన కాలంలో మమ్మల్ని ఎంతో బలపరిచాయి. ప్రార్థనకు వారు విత్తనాలు వేశారు. ఈ విత్తనాలు ఈ రోజున ప్రపంచమంతా చల్లబడతానే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయం 12, 18, 19 వచనాలలో దేవదూత వచ్చి దానియేలుకి శుభవార్త ప్రకటిస్తున్నారు. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 verse 18 and 19. దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. పై వచనాలు మీరు చదివితే నా బలం తొలగిపోయాను, అయ్యా నేను నీరసించిపోతున్నాను, బలహీనమైపోతున్నాను దానియేలు అక్కడ కలవరపడతా ఉంటే దేవదూత వచ్చి దానియేలుని ముట్టి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎదుట ఎవరు నిలబడతారు? దేవుడు వారి ప్రార్థన వినటం మాత్రమే కాదు, వారి వైపు చూడటం మాత్రమే కాదు, ఆ రోజున దానియేలుని ముట్టుకున్నట్లుగా దేవదూత ప్రభువే వచ్చి చేయి చాపి నిన్ను ముట్టుకుంటారో, తన దూతలను పంపి నిన్ను తాకేటట్లు చేస్తారో, నీ ప్రార్థన వలన నీకు శుభమే కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వారంలోనూ, ఈ దినము, ఈ వారము, ఈ నెలలోని దినములన్నీ, ఈ సంవత్సరము ఆయన రాకడ వరకు మనం ఆయన సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. శుభమే కలుగుతుంది. ప్రయాణాలు ఉన్నాయా? బైబిల్ వెతుకుపోతున్నాం. అది దానియేలు ఆ నివాసం చేసిన బబులోన్ నుండి జెరుబ్బాబెల్, ఎజ్రా, నెహెమ్యా, యెహోషువ అనబడిన యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ ఇంకా అనేక మంది పరిశుద్ధులు బబులోన్ నుండి తిరిగి యెరూషలేమునకు ప్రయాణమైన కాలం. ఆ కాలంన వారు ఒక నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా మా ప్రయాణం శుభ ప్రయాణంగా మార్చండి. ప్రయాణానికి ముందు సూట్ కేసులు, బట్టలు, బెట్లు అవునా అన్నీ సర్దుకుంటున్నాం, టికెట్ రిజర్వేషన్ చేసుకుంటున్నాం, ప్రేయర్ బ్లెస్సింగ్స్ రిజర్వేషన్ చేసుకుంటున్నామా? ప్రయాణానికి ముందు ఎక్కువగా ప్రార్థన చేయండి. అది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి చదవండి. ఎజ్రా గ్రంథం, శాస్త్రి అయిన ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. శాస్త్రి అయిన ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదవబడుతుంది. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. వాళ్ళు ఆ నది దగ్గర అలాగున ప్రకటన చేశారు. ఉపవాసం ఉందా? మన ప్రయాణానికి శుభం కలగాలి. శుభ ప్రయాణం, యాక్సిడెంట్లు జరగకూడదు, వస్తువులు పోగొట్టుకోకూడదు, దుష్టులైన మనుషుల వలన ఆటంకాలు ఎదురవకూడదు, బలహీనతలు రాకూడదు. ఈ రాష్ట్రం మీరు, ఆ రాష్ట్రం మీరు, ఈ దేశం మీరు, ఆ దేశం మీరు, ఈ ప్రాంతం మీరు, ఆ ప్రాంతం మీరు, దానివలన నీళ్ళ మార్పిడి వలన, ఆహార పదార్థాల వలన ఎక్కడ కూడా ఆరోగ్యానికి బలహీనతలు రాకూడదు. దాని కొరకు ఏం చేయాలని అనగా దేవుని సన్నిధులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేమును కట్టుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. బయలుదేరే ముందు సంఘం మన ద్వారా కట్టబడాలి. మన విజ్ఞాపనల ద్వారా, మన ఉపవాసాల ద్వారా, మన రోషం ద్వారా పాడైపోయిన అనేక మంది ఆత్మీయ జీవితాలు, యెరూషలేము ఆ రోజున ఎలా కాల్చబడిందో ఆ ప్రకారంగా అనేక మంది ఆత్మీయ జీవితాలు తగలబడిపోయాయి. వారికి తెలియట్లేదు అది. అవి మన ద్వారా కట్టబడాలంటే మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రయాణాల కొరకు మాత్రమే కాదు, యెరూషలేము యొక్క కట్టడం కొరకు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా జ్ఞాపకకర్తలారా,
యెహోవా యెరూషలేమును స్థాపించే వరకు, భూదిగంతముల వరకు ఆయన దానికి ప్రసిద్ధి కలుగు చే వరకు విశ్రమింపకుడి, యెహోవాకు విశ్రాంతి కలుగనీయకుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు శుభం కలిగిస్తారు దేవుడు. ఇజ్రాయెల్ యొక్క ప్రయాణంలో సాతాను లాంటి టోబియా సన్బట్టులు అనబడిన వారు ఎన్నో ఆటంకాలు నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెల్, యెహోషువకు ఆటంకాలు కలిగించాలని చూసినా కానీ బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కరుణాహస్తం మేలు చేయటకై తను ఆశ్రయించి వారందరికీ ఆయన హస్తం తోడయుండును. ఆయన శత్రులకు ఆయన ఉగ్రత తెలియపరచబడును. ప్రయాణం ఆగలేదు, మందిర నిర్మాణం ఆగలేదు, ప్రయాణం శుభ ప్రయాణంగా మారింది, మందిరం పూర్తయింది. ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయ వారందరికీ శుభం. ప్రార్థన పెంచండి. ఈరోజు దేవుడు మీకు శుభవార్త ప్రకటిస్తున్నారు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అనుభవం చూసి ప్రభునందు ఈ అనుభవాన్ని లేదా ఈ మెసేజ్ని పూర్తి చేద్దాం. ఇదిగో బైబిల్ సెలవిస్తుంది, పునరుత్థానుడైన యేసుని ఎవరైతే ఎదుర్కొంటారో వారికి శుభం కలుగుతుంది. ఎదుర్కొంటున్నారా? పునరుత్థానుడైన యేసుని ఎదుర్కోవాలి. వారు తెలియక సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు యేసయ్యకి పూద్దామని చెప్పి. కొన్ని సుగంధ ద్రవ్యాలు, మరియా ఉన్నారు, అందులో మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ కాలంలో ఆ తర్వాత వారికి తెలిసింది యేసు సమాధిలో లేరని. దేవదూత చెప్పారు, ఆయన ఇక్కడ లేడమ్మా, వచ్చి ఆయన పండుకొనిన స్థలాన్ని చూడండి, ఆయన ఇక్కడ లేడు. సజీవుడైన యేసుని మీరు సమాధిలో మృతులలో చచ్చిన వారిలో ఎలా వెతుకుతున్నారు? హల్లెలూయా. యేసు ప్రపంచ ప్రజలందరి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు తన అమూల్యమైన నిర్దోషమైన రక్తం చిందించారు. యేసుక్రీస్తు 3వ రోజున పునరుత్థానమై తిరిగి లేచారు. ఆయన సమాధి మాత్రమే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తును లోక రక్షకుని యొక్క దేవుని కుమారుని యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ప్రపంచంలో మిగిలిన సమాధులన్నీ మూయబడే ఉన్నాయి. హల్లెలూయా. ఇది వాస్తవం, దీన్ని ఎవరు మార్చలేరు. ఇది సత్యం. ఈ రోజు మీరు వెళ్ళి చూసినా కానీ ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ పునరుత్థానుడైన యేసుని ఎదుర్కొని వారికి శుభం కలుగుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరచి 9వ వచనం చదవబడుతుంది. మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలు, ప్రభు వారిని ఎదుర్కొన్నారు. వారిని ఎదుర్కొని మీకు శుభం అనే శుభవార్త ప్రకటిస్తున్నారు. వారు ప్రభుని ఎదుర్కోకుండా ఇంట్లో ఉంటే ప్రభు వచ్చి వారికి శుభం చెప్పలేదు. ఇక్కడ 3వ మెట్టింది. ప్రార్థన ఇంట్లో ఉండే చేయాలి, కృప కొరకు దేవుని ఇంట్లో లేదా దేవుని యొక్క సంఘంలో లేదా ఇంట్లో ఉండి కనిపెట్టాలి. కానీ ఇక్కడ ప్రభుని ఎదుర్కోవడానికి వారు బయలుదేరారు. అప్పుడు ప్రభు వారిని ఎదుర్కొంటూ వచ్చారు. ముందు వారిని దేవదూతలు ఎదుర్కొన్నాయి, తర్వాత ప్రభు ఎదుర్కొన్నారు. ప్రభు ఎదుర్కొని ఏమన్నారో చెప్పనా? మీకు శుభం. వారి హృదయంలో తొందర, ఆందోళన. దేవదూతలు చెప్పిన మాట నిజమేనా? ఈయన తిరిగి లేచారా? అవును, ప్రభు దేవుడు కదా, తిరిగి లేచారు. ఇలాంటి సందిగ్ధంలో, ఇలాంటి సంతోషంలో వారిని డైరెక్ట్గా ప్రభు ఎదుర్కొన్నారు. ప్రభుని ఎదుర్కొనే అనుభవాలు నేను మీతో చెప్తున్నాను. వాక్యానుసారంగా ఆదివారం రోజున ఏ పని చేయమాకండి. ఎవరైనా అలా బోధిస్తే అది వారికి వదిలేస్తాం, అది తప్పు అవుతుంది. ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో మీరు కనబడాలి. పాత నిబంధన కాలంలో శనివారం విశ్రాంతి దినం. యేసు ప్రభువు వారు పునరుత్థానమైన తర్వాత క్రొత్త నిబంధనలో ఆదివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం తెల్లవారుజామున అని వ్రాయబడింది, ఆయన తిరిగి లేచారు. కాబట్టి ప్రపంచమంతా ఆదివారం విశ్రాంతి దినంగా కొన్ని చోట్ల తప్ప అలాగన అది ఆచరింపబడతా ఉంది. ఆదివారం ప్రభుని ఎదుర్కోవడానికి బయలుదేరండి. తను ఒంటరిగా ఉన్నారు పద్మాస్ దీవులు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించకుండా ఆయనను చెరలోకి పంపించారు, పద్మాస్ అనే దీవిలోనికి. ఆ రోజున ఆదివారం అని ఆయనకి ఎవరు చెప్పారు? అక్కడ మనకున్నట్లుగా క్యాలెండర్లు ఉన్నాయా? చెప్పండి. ఆయనకు అర్థమైపోయింది ఈరోజు పునరుత్థాన దినమని. ఆయన ఆత్మవశులయ్యారు. ఆయనను ఆరాధించడం, దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టారు అపోస్తలుడైన యోహాను. ఆయన ఆరాధన చేస్తుండగా, ఆత్మవశులై ఉండగా దేవుని యొక్క స్వరం ఆయన విన్నారు. యేసు ప్రభువు వారు
ఆయనను పలకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. పునరుత్థాన దినాన్న పనులు మానుకొని విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించే వారికి ప్రభు ప్రత్యక్షమవుతారు. వారితో ఆయన మాట్లాడతారు, వారికి శుభం ప్రకటిస్తారు. రెండోది, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరిగి ఉండండి. పౌలు గారు అంటారు, ఇదిగో నా జ్ఞానాన్ని, నా కలిగిన విద్యను, నా కలిగిన ఆస్తిపాస్తుని సమస్తము నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఎందుకంటే ఆయనను, యేసు ప్రభుల వారిని, ఆయన పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలని ఎరుగు నిమిత్తము అని అంటారు. ఆయన మీకు శుభం కలుగుతుంది. ఎందుకో చెప్పనా, ఆయన పునరుత్థానమైనప్పుడు మరణాన్ని మింగివేశారు. ప్రియ దేవుని బిడ్డ, దుర్వార్త లేకుండా చేయరా? బైబిల్లో రాయబడింది, ఆయన మరణము మరి ఎన్నడూ లేకుండా మరణమును ఆయన మింగివేయునని. యెషయా గ్రంథం 25:8 ఆ మాట రాయబడి, విజయమందు మరణం మింగివేయబడని వ్రాయబడింది. విజయమందు మరణం మృంగివేయబడెను అనే మాట వ్రాయబడింది. కాబట్టి ఆయన ఎలా పునరుత్థానమయ్యారు? ఆయన యేసు లేచినప్పుడు ఏం జరిగింది? ఏమేమి జరిగినాయి? యేసు లేచినప్పుడు భూకంపం జరిగింది. దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చేసేసారు. కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారు. చాలా అద్భుతాలు జరిగాయి అక్కడ. కాబట్టి పౌలు గారు అంటారు, నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుచున్నాను. అంటే నా జ్ఞానం, నా బలం, నా ఆస్తి, నా ఐశ్వర్యం నేను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నాకు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమైన బలం గుర్తుకు రావు. అవి గుర్తుకు రావాలంటే ఆ సమస్తమును నేను నష్టపరుచుకోవాలి. దేవునికి మాత్రమే ఘనత కలుగునుగాక. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, ఇవన్నీ కూడా కొన్ని రిఫరెన్సులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, తిమోతి 1వ పత్రిక, ఇవన్నీ కూడా చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన 1:10-11 యోహాను పద్మాస్ దీవిలో చూసిన అనుభవం. ప్రకటన 1:10-11 ప్రభు దినమందు ఆత్మ వస్తున్నై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదీకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ది బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10 and 11. ఏ విధము చేతనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము కలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుత్థానుడైన యేసుని ఆదివారం రోజున తెల్లవారుజామున ఎదుర్కొని వారు వెళ్ళారు. ఆ ప్రకారంగా సండే వర్షిప్ మీరు మానమాకండి. వీలైతే ఎన్ని ఎక్కువ ఆరాధనలు చూడగలరు అన్ని ఎక్కువ ఆరాధనలు చూడండి. దానివల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. యేసుని వారు చూశారు, దేవదూతల్ని వారు చూశారు. అక్కడ భూకంపం వచ్చింది, సమాధి మీద రాయి తొలగింపబడింది, కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారు. అక్కడ రోమా ప్రభుత్వ అధికారం అవునా పని చేయలేదు, చెల్లా చెదురైపోయింది. అక్కడ దేవుని యొక్క సర్వాధికారం ప్రత్యక్షపరచబడింది. ఆదివారం ఆరాధనకి వెళ్ళే వారికి దేవుని యొక్క సర్వాధికారం ప్రత్యక్షపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఇంకొక మెట్టు నేను చెప్పి ముగిస్తున్నాను. ఇదేమిటంటే, పునరుత్థానము పొందిన లేదా పునరుత్థానుడైన రెజరెక్టెడ్ క్రైస్ట్ని ఎదుర్కోవడానికి మనం వెళ్ళినప్పుడు మనకు నిరీక్షణ పెరుగుతుంది. యేసు తిరిగి లేచారు, మనం తిరిగి లేవాలి. లేదా యేసు తిరిగి లేచారు, మధ్యాకాశానికి ఆయన రాబోతున్నారు, మనం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళాలి. చదువుదాం. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము. మన నిరీక్షణ క్రీస్తు యేసు. ఒక ఉద్యోగం వస్తుంది, లేదా వివాహం జరగబోతుంది, ఒక ఇల్లు దేవుడు ఇస్తారు, లేకపోతే ఒక ఆశీర్వాదం రాబోతుంది, దాని కొరకు ఎదురు చూస్తున్నాం. దానితో పాటు ఎక్కువగా మన విమోచనం, శరీర విమోచనం కొరకు ఎదురు చూడాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలం అందుకే మనం పొందాం.
పరిశుద్ధాత్మ మనల్ని ఎందుకు అభిషేకించారనగా మనం సత్యవాక్యం వలన ప్రథమ ఫలంగా మారాం. రెండోది పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ ఫలంగా ఎందుకు మారామనగా మన ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయనను ఎదుర్కోవాలి. మన నిరీక్షణ యేసు. మన నిరీక్షణ ఎవరంటే యేసు. తిరిగి నా ప్రియుడు రాబోతున్నారు. నా ప్రియుడిని నేను కలుసుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి వారికి శుభమే కలుగుతుంది. రాబోతున్న 7 సంవత్సరాల శ్రమల కాలం వారికి కాదు. కలలో అయినా మర్చిపోమాకని ప్రభు వస్తారని. ఎందుకంటే మీరు నిద్రపోయేటప్పుడు వస్తారేమో. మెలకుగా ఉన్నప్పుడు కూడా ఆ తలంపు ఒక ఛానల్ మీలో ఆన్ అయ్యే ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తారో. మీరు సంఘంలో ఆరాధనలో ఉన్నా, మీరు ఏ పనిలో ఉన్నా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తారు. ఈరోజే వస్తారేమో, ఈ గంటలోనే, ఈ వారంలోనే, ఈ దినమే, ఈ నెలలోనే. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎందుకో చెప్పినా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ విషయమై రెండోసారి ఆయన పాపం లేకుండా ప్రత్యక్షమవుతారు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో వారి కొరకు ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎదురు చూడని వారు పైకి ఎగరరు. కనిపెట్టుకొనని వారి కొరకు ప్రభు రారు. నువ్వు నా కొరకు కనిపెట్టలేదుగా, నీ కొరకు నేను ఎందుకు వస్తాను, వచ్చినా నేను ఎందుకు తీసుకెళ్తాను అనే ఆలాపనలు ఉంటారు. ఆయన కొరకు ఎదురు చూడండి. ఎందుకంటే దేవుని యొక్క పర్వతం నుండి, సియోను నుండి, సంఘం నుండి, వాక్యం నుండి మనకు శుభమే ప్రకటింపబడింది. మనకు దుర్వార్తలు వినబడుతున్నా ఈ లోకంలో వాటి మీద చెవులు ఎక్కువగా ఉంచి అవి మీకు కూడా సంభవిస్తాయేమోనని అవిశ్వాసపు మెట్టులోనికి దిగజారిపోవద్దు. మీ విశ్వాసం దినదినము వృద్ధి పొందాలి. కానీ విశ్వాసం నుండి అవిశ్వాసంలోనికి మీరు దిగజారిపోతున్నారు. అలా అనొద్దు. మనకు ఎప్పుడు కూడా కీడు జరగదు. ఏ అపాయము నీ గుడారమును నీ ఎద్దకు రాదు, నీ గుడారంను ఏ తెగులు సమీపించదు. దేవుని యొక్క వాగ్దానం మన హృదయాలను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. ఈ నెలలో, ఈ వారంలో, ఈ సంవత్సరంలో, మన జీవితకాలంలో ప్రభు యొక్క దయగల పెదవుల నుండి మనకు శుభం 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 అవును గాక. మీకు శుభమని మనకు శుభవార్తలు వస్తాయి. ఆయన కృప కొరకు కనిపెట్టండి. ఆయన ఎదుట ప్రార్థన చేయండి. వారానికి ఒకసారి ఆయన ఉపవాసముని ప్రార్థన చేయండి. పునరుత్థానుడైన యేసుని ఎదుర్కొనండి. ఆదివారం ఆరాధనలు మానమాకండి. ఆయన బలమును, ఆయన పునరుత్థాన బలమును ఆయనను తెలుసుకునే ప్రయత్నాలే చేయండి. ఆయన రాకడ కొరకు సిద్ధపరచండి. అట్టి భాగ్యం యేసుక్రీస్తు పేరిట దేవుడు మనకు దయచేదురుగాక. ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి, ప్రభు శుభము అనేది ఎక్కడ వినబడింది ఈ దుష్టలోకములో మాకు శుభము ప్రకటించినందులకై స్తోత్రములు. నమ్ముతున్నాము తండ్రి, మీరు దేవుడు కనుక మీ మాట సత్యము. మీరు సెలవిచ్చిన ప్రకారముగా మాకు శుభమే కలుగుతుంది తండ్రి. అయ్యా, మీ తల్లి అయిన మరియా వలె, దానియేలు వలె మీ ఎదుట ప్రార్థించే వారముగాను మమ్మల్ని మార్చండి. పునరుత్థానుడైన మిమ్మల్ని ఎదుర్కోవాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. మమ్మల్ని బలపరచండి. మీ రాకల్లో మీ ఎదుట నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం నేను రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు. ఆమేన్.